ఎవరు? ఓ సంధ్య, అప్పుడే వచ్చావా? సంధ్య? ఓ ఎవరే సంధ్య? ఏ లేదు, ఏదో ఫ్లోలో అనేసా. ఏయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎవరే సంధ్య? ఓకే, సంధ్య నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? మరి నేను? నువ్వు నా లిఫ్ట్ ఫ్రెండ్ కదా. ఓకే, నాకు చాలా మంది లిఫ్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నిజంగానా? ఏ డౌటా? థ్యాంక్స్. ఎందుకు? సంధ్యకి మాత్రం నేను ఒక్కడే ఫిక్స్ అయిపోదామని. యూ నేను చెప్పేది విను. ఏం చేస్తున్నావు? ఏం చేద్దామని చూస్తున్నా. ఇదే సంధ్య అయితే అడగకుండానే చేతి తెలుసా. నీకు నన్ను మెయింటైన్ చేయటమే తెలీదు. నీకు వేరే గర్ల్ ఫ్రెండా? అంతేనా? అంతే. సరే గాని మొన్న అటాక్ జరిగిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నో, ఏ ప్రాబ్లం రాలేదు. ఒకవేళ వచ్చినా ఐల్ టేక్ కేర్, డోంట్ వరీ. కానీ నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. బయట ఎక్కువ తిరక్కు. నీతో కూడా తిరగొద్దా? యూ ముందు మా నాన్నగారి పర్మిషన్ తీసుకో. ఎందుకు? ముద్దు పెట్టుకోవడానికా? పోనీ అలాగే అనుకో. అడిగే ధైర్యం నీకుందా? వినే ధైర్యం మీ నాన్నకుందా? భయపడతాను అనుకున్నావా? రేపే మీ ఇంటికి వచ్చి మీ డాడీతో మాట్లాడతాను. నిజంగా? ప్రామిస్? ప్రామిస్, కానీ ఈ ప్రామిస్ కాదు, ఆ ప్రామిస్. నో నో, అవన్నీ నీ మిస్సెస్ అయిన తర్వాతే. మరంతవరకు? అంతవరకు సందతోనే. బాయ్. శ్రీధర్, శ్రీధర్, రే శ్రీధర్. ఏంట్రా మంచి కలపాడు చేసావు? దుప్పిలాగా దొబ్బిదిని తొంగడా గానీ ఆఫీస్కి వెళ్ళడం లేదా? నేను ఆఫీస్కి వెళ్ళడం ఏంట్రా? ఇలాంటి 100 పెడతా. ఏంటి ఆ 100 కోట్లు మొత్తం నీవేనా నమ్ముతున్నావా? నమ్మడం కాదురా, ఫిక్స్ అయిపోయా. నువ్వు మారవరా. హే పోరా. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనలా? అసలు ఎవరు నువ్వు? చెప్పాగా పర్సనల్ అని. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే, కమ్. ఏయ్, లోపలికి వెళ్ళు. చెప్పు, ఏంటా పర్సనల్? మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాను. లేరా, లేముందో. అరవద్దు, మీరు అరుస్తారని ఎక్స్పెక్ట్ చేసి సేఫ్టీ కాటన్ తెచ్చుకున్నాను. విషయానికి వద్దాం. మీ అమ్మాయికి పెళ్లి చేస్తే కట్నం ఎంత ఇస్తారు? లేముందో, లే. అరవద్దని చెప్పానా? మీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. కూర్చోండి, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, జనరల్గా మీ అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే కట్నం ఎంత ఇస్తారు? ₹1,00,00,000. కానీ నీకు మాత్రం కాదు. ఓకే, అదే మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తే నేనే మీకు రివర్స్లో 5 కోట్లు ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు రాను? ఉన్నదే మాట్లాడుతున్నాను. నీ పేరేంట్రా? భరత్. భరత్? భరత్
అంటే నువ్వు ఎస్, ఆ భరత్ని నేనే. ఆ 100 కోట్లు నా దగ్గరే ఉన్నాయి. సో మీరు నాతో డీల్ కొప్పుకుంటే మీకు 5 కోట్లు కాదు 50 కోట్లు ఇస్తాను. ఇంకా అతిగా ఆశపడితే అసలు ఏమివ్వను. చెప్పండి, ఏం కావాలి? ఆశ, పైసా? అమ్మా శ్రావణి, డాడీ. ఇతను భరత్ అని. ఓహ్ సారీ, మీకు ఆల్రెడీ ముందే పరిచయం కదా. గుడ్ చాయిస్. ఎనీవే, నైస్ టు మీట్ యూ. బాయ్. Do, do, do. అందమైన చందమామ పెట్టుకుంది రే బ్యాంక్ కళ్ళ జోడు డూ, డూ, డూ. బొత్తుకున్న ముద్దుకుమ్మ నాకు బాగుంటుంది ఈడు జోడు డూ, 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 డూ. అందమైన చందమామ పెట్టుకుంది రే బ్యాంక్ కళ్ళ జోడు డూ, డూ, డూ. బొత్తుకున్న ముద్దుకుమ్మ నాకు బాగుంటుంది ఈడు జోడు. బాబకే కోపమొస్తే వస్తే, బాబకే కోపమొస్తే వస్తే, బాబకే కోపమొస్తే బిగుతుందట తాను గాలి జోడు డు 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 డు. అందమైన చందమామ పెట్టుకుంది రే పాన్ కళ్ళ తోడు ముద్దుకున్న ముద్దుకుమ్మ నాకు బాగుంటుంది ఇడు జోడు. గులాబీ బుక్కలున్న ఈ బ్యూటీ, జిలేబీ లిప్స్ ఉన్నది నాటి, చేసింది కుర్ర హట్టునే లూటే, లేరింక తనకు ఎవ్వరు సాటి. చూడు చూడు చక్కనైన చిన్నదాని చెక్కినట్టు ఉన్న చైకిళ్ళు చూడు ఆడువాడు రే పగలు తేడలేక ఆపకుండా పాపతోటి మాటలాడు పాడు పాడు నచ్చినట్టు వచ్చినట్టు రెచ్చిపోయి ప్రేమ పాడపాడు. అందమైన చందమామ పెట్టుకుంది రే బ్యాంక్ కళ్ళ జోడు ముద్దుకున్న ముద్దుకుమ్మ నాకు బాగుంటుంది ఈడు జోడు. అందమైన చందమామ పెట్టుకుంది రే బ్యాంక్ కళ్ళ జోడు ముద్దుకున్న ముద్దుకుమ్మ నాకు బాగుంటుంది ఈడు జోడు. అందాలి అమ్మ గారి అందాలు, అవ్వాలి ఆమె తోటి బంధాలు, 16 వయసులోని పరువాలు, ప్రతొక్క ఇంచి వెయ్యి వరహాలు. చూడు చూడు బెర్రెక్క ఎర్రనైన కుర్రదాన్ని కర్ర లాంటి నడుము చూడు ఆడువాడు మీదకెళ్ళి బుక్కకెళ్ళి జాజిమల్లితో సరసాలు ఆడు పాడు పాడు తాలి కట్టి చెయ్యి పట్టి చెయ్యరా నువ్వు పెళ్లి సాపాడు.
అందమైన చందమామ పెట్టుకుంది రే బ్యాంక్ కళ్ళ జోడు డు, డు, డు. ముద్దుకున్న నాకు బాగుంటుంది ఈడు జోడు డు, 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 డు. అందమైన చందమామ పెట్టుకుంది రే బ్యాంక్ కళ్ళ జోడు డు, డు, డు. ముద్దుకున్న నాకు బాగుంటుంది ఈడు జోడు డు, డు. Do whatever you want to do. మీ పేరే చెప్తున్నారు. నా పేరే నన్ను పిలిచారు. నేను ఉగ్రవాదిని కాదు. నీ గురించి తెలిసిపోయింది. మర్యాదగా లొంగిపో.